హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండి ప్రభుత్వ రంగ బ్యాంకులో పనిచేయాలని చెప్పేసి ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. 10th క్లాస్ తోటి మీరు జస్ట్ 46,000 జీతం ప్రొవైడ్ చేసేటువంటి పర్మనెంట్ జాబ్స్కి అధికారికంగా నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కనుక మీరు మిస్ చేస్తే 5 years వరకు కూడా ఈ నోటిఫికేషన్ గురించి మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. తెలుగులోనే మీకు ఎగ్జామినేషన్ పెట్టేసి ఈ యొక్క జాబ్స్కి అయితే సెలెక్షన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ అందరికీ అవకాశం అనేది ఉంది. చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎండింగ్ వరకు చూడండి. అండ్ ముందుగా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే January 15th అనమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పటి వరకు అంటే February 4th వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్లో మీకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తున్నారు. అది ఎప్పుడు అంటే February 28th అండ్ అలాగే March 1st మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే ఉంటాయి. అండ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలు అనమాట. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్సే. ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలైనా కూడా మీకు స్టార్టింగ్లోనే 46,000 రూపీస్ సాలరీ. అంతేకాకుండా మీకు చాలా త్వరగా కూడా సాలరీస్ అనేవి ఇంక్రిమెంట్ అయితే కావడం జరుగుతుంది. ఎందుకంటే బ్యాంకింగ్ రంగంలో సాలరీస్ చాలా త్వరగా పెరుగుతాయి. ఎందుకంటే వితిన్ 2 to 3 yearsలోనే మీకు 55,000కి పైగానే సాలరీ అనేది పొందొచ్చు అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్స్ని మిస్ చేసుకోవద్దు. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా 572 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ప్రతి క్యాస్ట్ కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి అండ్ అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈవెన్ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన హైదరాబాద్లోనే వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈవెన్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇద్దరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అంటే మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో ఆ స్టేట్కి సంబంధించి మీకు లాంగ్వేజ్ అనేది వస్తుందా రాదని చెప్పేసి క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఆ యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారనమాట. మెయిన్గా మనకి ఫైనల్ సెలక్షన్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ని పరిగణలోకి తీసుకుంటారు. ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయరనమాట. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మీకు రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ అడుగుతారు, 30 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్ నుంచి కూడా 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. టోటల్గా 120 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది, 120 మార్క్స్. 90 minutes పాటు కూడా ఇక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక మీరు డీటెయిల్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. రీజనల్ లాంగ్వేజ్లో కూడా మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/4 నెగటివ్ విధానం అంటే 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తామని చెప్పేసి కూడా జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు. అండ్ మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే లేవు కాబట్టి చాలామంది ఇంటర్వ్యూకి సంబంధించి ఉందా లేదా అని చెప్పేసి అడుగుతుంటారు. ఈ జాబ్స్కి సంబంధించి మాత్రం మీకు ఇంటర్వ్యూ అయితే లేదనమాట. అయితే జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ సాలరీ చూడండి ఎంత స్టార్టింగ్ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి అప్రాక్సిమేట్లీ మీకు ఎవ్రీ మంత్ కూడా 46,000 రూపీస్ మీ యొక్క హ్యాండ్కి వచ్చేటువంటి సాలరీ అన్నమాట. ఇది బేసిక్ పేనే 24,000 ఉంటుంది. దీంతో పాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే ఎవ్రీ మంత్ కూడా మీరు 46,000 రూపాయల జీతం అనేది తీసుకోవచ్చు. సో ఇంత మంచి సాలరీని ప్రొవైడ్ చేసే జాబ్స్ చాలా రేర్గా వస్తాయి. మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి సో ఎవరైతే ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని చూసినటువంటి ఆపర్చునిటీ ఆఫీస్ అటెండర్ ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. మళ్ళీ ఇప్పుడు మిస్ చేస్తే మాత్రం 4-5 years వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీరు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఎగ్జామినేషన్ ఫీజు
జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 450, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు 50 రూపీస్ అనేది ఆ యొక్క ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ జాగ్రత్తగా వినండి. అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి అర్హత ఏంటి అంటే జనవరి 1, 2026 కల్లా 10th క్లాస్ అనేది మీరు పాస్ అయి ఉండాలి. అలాగే మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. అంటే మన తెలుగు స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ ఏంటి, తెలుగు. కాబట్టి మీకు రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్కి సంబంధించి మీకు ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ తెలుగుకి సంబంధించి చదవడం, రాయడం, మాట్లాడడం అనేది రావాలి. అంతేకాకుండా క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ అని చెప్పాను కదా. అయితే ఇక్కడ కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే డిగ్రీ వాళ్ళకి అయితే ఛాన్స్ అనేది లేదనమాట. అంటే మీరు ఒకవేళ ఇంటర్ చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుంటే మీరు ఒకవేళ డిగ్రీ చేస్తే మాత్రం నాట్ ఎలిజిబుల్ అనమాట. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జనవరి 1, 2026 కల్లా మీకు మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. ఒకవేళ మీరు జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మీకు వీలైతే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు. జనరల్ అభ్యర్థులకి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చీరాల, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి నిర్వహిస్తారు. మన తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ లొకేషన్స్లో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన సొంత రాష్ట్రంలో మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి జాబ్ పోస్టింగ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అభ్యర్థులకి ఇక్కడ చూడండి వాళ్ళకి నోటిఫికేషన్లో ఇచ్చారు, నేను చెప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి జాబ్ పోస్టింగ్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రీజనల్ ఆఫీస్లోని మీకు పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఆర్బీఐకి సంబంధించి 14 ఆఫీసెస్ అయితే ఉండడం జరిగింది. అందులో మనకి ఆ యొక్క రిక్రూటింగ్ ఆఫీస్ మనకి హైదరాబాద్లో ఉందన్నమాట. మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్లో మీరు పోస్టింగ్ పొందొచ్చు అనమాట. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్లో మంచి సాలరీస్తో పర్మనెంట్ జాబ్స్ కొట్టాలనుకుంటున్నారో, అది కూడా చాలా తక్కువ కాంపిటీషన్తో అనుకుంటే, సో ఈ నోటిఫికేషన్ మీకు ఒక బెస్ట్ ఛాయిస్ అయితే అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు డెఫినెట్గా. ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండర్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నటువంటి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఎల్లో కలర్ ఒక బటన్ కనిపిస్తుంది. దాని మీద డైరెక్ట్ క్లిక్ చేసేసండి. క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఇందులో మీ ఫస్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఫోటో సైన్ అప్లోడ్ చేసి మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేస్తే సరిపోతుంది. మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. చాలా సింపుల్గానే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా అప్లై చేసేసేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేస్తే డెఫినెట్గా మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.